భారతదేశంలో ప్రస్తుతం యూపీఐ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అయితే ఇదే సమయంలో మరో ముఖ్యమైనటువంటి అంశం, యూపీఐ పెరిగింది సరే, కానీ డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డ్స్ అని ఏవైతే అంటామో వీటి యొక్క అవసరం తగ్గిపోతూ ఉంది. అయితే ఇంతకుముందు వరకు ఏటీఎంస్లో ఎక్కడైనా సరే 3 సార్ల కంటే ఎక్కువ విత్డ్రా చేసిన ఛార్జీలు పడేటువంటి సందర్భం. అయితే ప్రస్తుతం వీటిని సమస్యలను తీర్చింది యూపీఐ. ఆ కారణం చేత ప్రజలు అత్యధికంగా వినియోగిస్తూ ఉన్నారు. మరొకటి అంశం ఏంటంటే, యూపీఐ రావడం ద్వారా చిల్లర సమస్యలు కాస్త వెళ్ళాయి. ఒక ప్రచార కొట్టుకెళ్ళి నాకు ఇది కావాలి అంటే ఎంత వస్తువుకు ధర ఉంటుందో అంతే డబ్బులు పే చేయవచ్చు. తద్వారా కాస్త ఇబ్బందులు తగ్గాయి. అయితే ప్రస్తుతం ఇంకొక సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మినిమం బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంచుకున్నాయి బ్యాంకులు. దీనికి కోసం ప్రతి అకౌంట్లో 300 నుంచి 500 వరకు బ్యాంకులు దగ్గర పెట్టుకుంటూ ఉండేవి. అయితే గత 2 నెలల క్రితం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏ అకౌంట్లోనైనా సరే మినిమం బ్యాలెన్స్ అంటూ అవసరం లేదని కోర్టు తీర్పిచ్చింది. దాంతో మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని పూర్తిగా యూపీఐ ద్వారా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే ఏటీఎంస్లో మనీ విత్డ్రా చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా డెబిట్ కార్డు అవసరం. దీనికోసమైనా సరే జనం ఖచ్చితంగా ఏటీఎంను వాడతారు. కాకపోతే యూపీఐ ట్రాన్సాక్షన్ అంతగా ఇప్పుడు ఈ కార్డ్స్ వినియోగం తగ్గుతూ ఉంటుంది. అయితే భారతదేశంలో ఉన్న ఏటీఎం కార్డుల గురించి చూస్తే, ఒకటి రూపే కార్డ్, రెండోది వీసా, మూడోది మాస్టర్. ఈ 3 అత్యధికంగా ఉన్నటువంటి సందర్భం. అయితే రూపే ఓన్లీ భారతదేశంలోనే పనిచేస్తుంది. వీసా అండ్ మాస్టర్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పనిచేస్తాయి. ఇది ప్రస్తుతం ఏటీఎంస్, యూపీఐ విషయాల గురించి సునిశ్చిత విశ్లేషణ.